Who are these people? None other than the person who is Chandrababu Naidu, who is the Chief Minister, who has ensured that the police were there to protect him rather than lakhs of people, lakhs of devotees. Then the other accused is the SP. What was the SP doing? Then the other accused is what was the collector doing? The other accused is what was the TTD chairman doing? The other accused is what was the EO TTD doing? The other accused is what was additional EO TTD doing, who authorized so many visits every day into the temple. All these people are to be held accountable for serious lapse of such an incident which took place this day, which is a black mark in the history of Andhra Pradesh and the history of Tirumala Tirupati Devasthanam. This man Chandrababu Naidu has least respect or least regard for Lord Venkateshwara Swami. That this man propagates lies, false statements on Tirumala Tirupati Devasthanam Prasadam, thereby bringing down the reputation of Tirumala Tirupati Devasthanam, intentionally lying. This man goes one step ahead and also knowing very well that this is an auspicious event where lakhs of people attend such an event, yet this man intentionally, out of his negligence, causes this particular incident which took 6 lives and which took more than 35 people are currently admitted in this hospital. All these people are severely injured. This incident is totally the responsibility of Chandrababu Naidu. సార్ ఏదైతే మీరు బాధ్యులను చెప్తున్నారు, ఈవో కావచ్చు, అడిషనల్ ఈవో కావచ్చు, చైర్మన్ కావచ్చు, వాళ్ళపైన ఎలాంటి చర్యలు చెప్పకుండా కేవలం ఎస్పీని ట్రాన్స్ఫర్ మాత్రమే చేస్తూ సేమ్ ఆలోచన. ఇది బాధాకరమైన విషయం ఏమిటి అని అంటే, అన్నిటికన్నా నిజంగా బాధాకరమైన విషయం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక బిల్డప్ చేసి, ఒక షో పుటప్ చేసి, చిన్న అధికారులు, ఏదో చిన్న లోవర్ లెవెల్ అధికారుల మీద ట్రాన్స్ఫర్లు, ఇటువంటి శిక్షలతో సరిపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. కానీ దీంట్లో నిజంగా గమనిస్తే తప్పెవడిది? తప్పు దీంట్లో లెక్క చూస్తే చంద్రబాబు నాయుడు చేసిన తప్పు కనిపిస్తూ ఉంది. ఆయన కుప్పంలో పర్యటన 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు మధ్యాహ్నం దాకా పోలీసులు మొత్తం తన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ భక్తుల కోసము కేటాయింపులు చేయాల్సిన పోలీసులు లేకపోవడం, కానీ చంద్రబాబు నాయుడు తప్పు కనిపిస్తూ ఉంది కదా. అదే రకంగా ఎస్పీ చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికోసం తాపత్రయపడతాడు. కానీ ఇక్కడ ఎస్పీ వేరస్ లక్షల మంది డివోటీస్కు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయని ఎస్పీ, ఈయనది తప్పు. కలెక్టర్ది తప్పు. కనీసం అక్కడ ఉన్న వాళ్ళను క్యూలలో నిలబెట్టే కార్యక్రమానికి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారం ఆదేశాలు ఇవ్వాలి అని, రివ్యూలు తీసుకోవాలని, ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్కి రికమెండేషన్ చేయాలి అని చెప్పి ఇటువంటి ఏ ఆలోచనలు చేయకుండా అక్కడ ఉన్న వాళ్ళకి కనీసం నీళ్లు కూడా తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితిలో భక్తులందరినీ కూడా పెట్టి, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేదు, గంటల తరబడి వాళ్ళందరినీ కూడా ఆ పార్కుల్లోనూ అక్కడ ఇక్కడ వాళ్ళందరినీ కూడా పెట్టి కౌంటర్లకు ఏదైతే ఆపోజిట్ లొకేషన్స్లో ఏదైతే ప్లేసుల్లో ఉంటారో ఆ ప్లేసుల్లో పెట్టి పోలీసులు లేకపోవడం వల్ల వాళ్ళందరికీ కూడా కనీసం అరేంజ్మెంట్స్ కూడా చేయకపోవడం కలెక్టర్కి తప్పు. ఇంతమందిని ప్రవేశింపజేయాలి అని గుడిలోకి తీసుకునే వాళ్ళు ఈవో, అడిషనల్ ఈవో, వీళ్ళది తప్పు. వీళ్ళందరికీ అజమాయిషి చేసే టీటీడీ చైర్మన్ ఆయనది తప్పు. రివ్యూలు తీసుకోకుండా వీళ్ళందరూ కూడా దీన్ని కాస్కారం చేసి ఇంతమంది చావులకు కారణమయ్యారు. సార్, ఇన్సిడెంట్ జరగక ముందు కావచ్చు, జరిగిన తర్వాత కావచ్చు, అక్కడ అంబులెన్సెస్ కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. ఇన్సిడెంట్ జరిగిన 20 minutes వరకు కూడా ఒకే ఒక అంబులెన్స్ ఉంది, దాని దగ్గర డ్రైవర్ కూడా లేదు. నిజంగా అరేంజ్మెంట్ ఎంత దారుణంగా ఉన్నాయి అంటే, తొక్కిసలాట జరిగింది, రకరకాల ప్రదేశాల్లో జరిగింది. తప్పులన్నీ కూడా ప్రతి ప్రదేశంలోనూ కూడా ఇదే ఇన్అడెక్వేట్ పోలీస్ ఫోర్సు, అరేంజ్మెంట్స్ లేకపోవడము, ఇది క్లియర్గా కనిపిస్తూ ఉన్న తప్పిదం. ఇటువంటి తప్పిదంలో అంబులెన్సులు కనీసం పెట్టే కార్యక్రమం కూడా ప్రోటోకాల్లో భాగంగా ఉండాల్సినవి. కనీసం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంబులెన్స్ రావడానికి, కనీసం తీసుకుని పోవడానికి కూడా 3/4 గంట పడతా ఉంది అని చెప్పి పేషెంట్లు చెప్పినప్పుడు, అది కూడా అప్పుడొకటి కనిపించేదే తప్పనిచ్చి
కొంతమంది పేషెంట్లు అయితే వాళ్ళంతటి వాళ్ళే కింద మీద పడుకొని వచ్చినామని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. కొంతమంది ఏ వెహికల్ పడితే ఆ వెహికల్లో ఎవడైతే వాడు సహాయం చేసేవాళ్ళు సహాయం చేసుకుని తీసుకొచ్చినారని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. ఈ రకమైన పరిస్థితుల్లో పేషెంట్లు అందరూ కూడా హాస్పిటల్కి చేరిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు వైష్ణవులకు అందరికీ కూడా అది మార్గదర్శకంగా నిలిచే గుడి. అక్కడ ఏం జరుగుతూ ఉందో ఒకసారి గమనించండి. ఆ రకంగా జరిగింది కాబట్టి ఆ రకంగా ఇక్కడ కూడా ఆ రకంగా స్కాటర్ చేసి ఆ రకంగా వైకుంఠ దర్శనం వైకుంఠ ద్వారం ద్వారా చేయించగలిగారు కాబట్టి ఇన్ని లక్షల మందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగా సంతోషంగా దర్శనం చేయించి పంపించగలిగారు. ఈయనకు కనీసము శాస్త్రము తెలీదు, మిగిలిన గుడులలో ఎలా చేస్తూ ఉన్నారు అన్న ఆచరణ తెలీదు, దేవుని మీద భయము లేదు, దేవుని మీద భక్తి లేదు ఈ చంద్రబాబు నాయుడు గారు. నిజంగానే భక్తి ఉన్నోడు కానీ దేవుని మీద భయం ఉన్నోడు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రసాదం గురించి అబద్ధాలు చెప్పగలుగుతాడా? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రతిష్టను దిగదార్చే కార్యక్రమం ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి పదవిలో ఉన్నవాడు చేస్తాడా? ఈ మనిషికి భయము లేదు, ఈ మనిషికి దేవుడు అంటే భక్తి లేదు. తప్పు జరిగిందని చెప్పి 5 మంది పైన చర్యలు తీసుకుంటారు. అదే రకంగా వైసీపీ తరఫున ఎలాంటి డిమాండ్ ఉంటుంది? ఎలాంటి చర్యలకి మీరు డిమాండ్ చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మొదటి ముద్దాయి. మీరంతకు మీరే ఇన్సిడెంట్, మీరంతకు మీరే ఇక్కడంతా విలేకరులు. ఈ జిల్లాలో ఏం జరిగింది అని మీ అందరికీ తెలుసు. నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. 6వ తారీఖు 7వ తారీఖు 8వ తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు కుప్పంలో లేడా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మొత్తం పోలీస్ ఫోర్స్ అంతా కూడా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లాకు సంబంధించిన పోలీస్ ఫోర్స్ మొత్తం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ అరేంజ్మెంట్లలో నిమగ్నం అయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మరి 8వ తారీఖు రాత్రి 8:30 గంటకి జరిగింది, 8:30, 8 ఆ ప్రాంతాలలో ఇదంతా జరిగింది. మరి ఇదంతా జరిగినప్పుడు పోలీస్ ఫోర్స్ లేదు అని క్లియర్గా కనిపిస్తూ ఉన్నప్పుడు ప్రతి